హాయ్ అందరికీ, బాగున్నారా? నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అందరు బాగున్నారని అనుకుంటున్నాను. అందరిలో మనం అందరం ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ టాపిక్ భగవద్గీత. ఒక మంచి కొటేషన్తో వచ్చేసాను. టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఓకే. ఒక స్త్రీ ఒక గంటకు 10 కిలోమీటర్లు నడిస్తే ఒక పురుషుడు అదే 10 కిలోమీటర్లు నడవడానికి 1.5 గంట సమయం తీసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరు వేగంగా నడిచారంటే స్త్రీ అనిపిస్తుంది. స్త్రీ చక్కగా ఉన్న దారిలోనూ పురుషుడు ఆ ఎత్తు పల్లాలు, కొండలు, గుట్టలు ఉన్న దారి ద్వారా వచ్చాడు. ఇప్పుడు ఎవరు వేగంగా నడిచారు అంటే పురుషుడని అనిపిస్తుంది. ఆ స్త్రీకి 60 ఏళ్ళని, పురుషుడికి 40 ఏళ్ళని. ఇప్పుడెవరు వేగంగా నడిచారు అంటే స్త్రీ అనిపిస్తుంది. అదే పురుషుడు 140 కేజీలు, స్త్రీ 60 కేజీలు అని చెబితే పురుషుడు వేగంగా నడిచాడు అనిపిస్తుంది. ఇలా ఒక్కో విషయం తెలుస్తున్నప్పుడు మన అభిప్రాయాలు మారిపోతూ ఉన్నాయి. స్థిరమైన అభిప్రాయాలు ఉండడం లేదు. అందుకే ఏమీ తెలియకుండా, ఎవరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా అసలు అభిప్రాయం చెప్పకూడదు. ఇదే జీవితం. కొన్ని విషయాలు మనకి మన జీవిత సత్యాలని, మన జీవిత పాఠాలని నేర్పిస్తూ ఉంటాయి. అందుకే తెలియని వారితో మన గురించి, మన ఆలోచనల గురించి, మన పాస్ట్ డేస్ గురించి ఏవీ చెప్పకూడదు. ఈ విధంగా భగవద్గీత మనకు చెప్తున్నది. కొత్త వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మెసులుకొని మాట్లాడండి. ఈ విధంగా మీకు మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ టు వాచింగ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.